హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సిరీస్ కలగా పుల్గం. ఈరోజు నేను మీకు ఒక్క దోశ బ్యాటర్తోని 5 దోశ రెసిపీస్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరిపడా దోశ బ్యాటర్, తరువాత ఒక బిగ్ ఆనియన్ని చాప్ చేసుకొని అలానే క్యారెట్ని గ్రేట్ చేసుకొని మిక్స్ చేసిన మిక్స్చర్, కారప్పొడి, కరివేపాకు కారప్పొడి, ఇది వచ్చేసి ఇడ్లీ పొడి, బటర్, చీజ్. ఈ దోసపిండిని మీరు చూసినట్లయితే బాగా ఫెర్మెంటేషన్ అయి ఉంది. ఇలా బాగా ఫెర్మెంటేషన్ అయితే దోశలు వేసుకోవటానికి బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మీరు ఇప్పుడు చూసినట్లయితే నాకు కావాల్సినంత దోసపిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే నేను దోశ బ్యాటర్కి సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ లేకుండా దోశలు బాగోవండి. సో ఇప్పుడు నేను ఒకవేళ మొత్తం పిండిలో సాల్ట్ కనుక వేసుకుంటే దోశ పిండి మిగిలిపోతే తర్వాత అది పుల్లగా అయిపోయి రుచిగా ఉండదండి. సాల్ట్ ఎలా కలుపుకోవాలో మీకు ఒక ఈజీ వే చెప్తానండి. ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను, అది గరిటెలో వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి దాన్ని బాగా కలపండి. సాల్ట్ పూర్తిగా మిక్స్ అయ్యేదాకా కలపండి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇప్పుడు బ్యాటర్లోకి కలిపేసేస్తే మీకు అక్కడక్కడ సాల్టీగా ఉండటం లేకపోతే సాల్ట్ లేకుండా ఉండటం అలా ఈ డిఫరెన్స్ ఏం రాదండి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. జనరల్గా మనం దోశపిండి కోసం మినపగుళ్ళు వైట్ రైస్ తీసుకుంటాము, కానీ నేను ఇక్కడ మాత్రం దంపుడు బియ్యం తీసుకున్నాను. ఆ దంపుడు బియ్యంతో దోశ బ్యాటర్ ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీకు దోశపిండితోని ఫస్ట్ వెరైటీ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి క్లాత్తో కానీ లేకపోతే ఇలా హాఫ్గా కట్ చేసిన ఆనియన్తో కానీ ఇలా స్ప్రెడ్ చేయడం ద్వారా దోశలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేడి వచ్చిన తర్వాత ఇలా దోసపిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. తరువాత కొంచెం కారపొడి, అంటే ఇడ్లీ కారపొడి అండి ఇది, దాన్ని ఇలా చల్లండి. దీనికి నేను ఆయిల్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే దీంట్లో నేను బటర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అదే సరిపోతుంది నాకు. ఇదిగోండి, ఇప్పుడు నేను బటర్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం దాని మీద పెడితే ఆ వేడికి కొంచెం కరుగుతుందండి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎడ్జెస్లో నేను కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను బటర్ని ఎడ్జెస్లో వేయలేదు. సో అందుకని నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తే దోశ చక్కగా తయారైపోతుందండి. ఇదిగోండి, చూడండి, బటర్ కారం దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి.
నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఆనియన్ చీజ్ కారం దోశ అండి. అందుకోసం మళ్ళీ నేను ప్యాన్ని ఆనియన్ని రబ్ చేసేసి దోశపిండి వేస్తున్నాను. ఇలా వేయటం ద్వారా దోశలు నీట్గా వస్తాయి. ఈ దోశకి నేను బటర్ యూజ్ చేయట్లేదండి. సో అందుకనే నేను ఇక్కడ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను, బాగా క్రిస్పీగా కాలటానికి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంగ్రీడియంట్స్లో చూపించిన ఆనియన్ క్యారెట్ మిక్స్చర్ని ఇక్కడ ఈవెన్గా మొత్తం దోశ మొత్తానికి సరిపడేలాగా వేస్తున్నాను. ఇలా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఇడ్లీ కారపొడి, కరివేపాకు కారపొడి కూడా వేస్తున్నాను. ఇలా ఈ పొడులు వేయటం ద్వారా దోశ క్రిస్పీగా స్పైసీగా తినడానికి చాలా బాగుంటుందండి. ఈ 2 పొడులు ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను చీజ్ యాడ్ చేశానండి. మీ దగ్గర పన్నీర్ కానీ చీజ్ బాల్స్ ఉంటే అవి యాడ్ చేసేయచ్చు. గ్రేటింగ్ చేసుకోవడానికి వీలుగా లేదండి, అందుకని డైరెక్ట్గా అలా పెట్టేసేసి మెల్ట్ చేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకుంటాను. చీజ్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేయండి. ఆనియన్ చీజ్ కారం దోశ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోవటం వల్ల హెల్తీగా ఉంటారు మరియు దోశను కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. థర్డ్ వెరైటీ వచ్చేసి టమాటో చీజ్ దోశ అండి. అందుకోసం ప్యాన్ మీద అట్టు పిండి వేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బటర్ యూస్ చేయట్లేదు, అందుకే మళ్ళీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు నేను చీజ్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ తురిమి వేసుకోవచ్చు. చీజ్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నేను టమాటో సాస్ యూజ్ చేస్తున్నానండి. ఇది స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుందండి. సో కొంచెం కారంగా తీయగా తగులుతూ ఉంటుంది. ఈ సాస్ వేసుకొని దీన్ని కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తరువాత నేను దీని మీద ఆనియన్ క్యారెట్ మిక్స్చర్ వేసానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇడ్లీ పొడి కరివేపాకు కారపొడి వేసానండి. ఇలా సాస్ చీజ్ ఈ పొడులు వేయడం వల్ల కారంగా స్పైసీగా స్వీట్గా తినడానికి చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు రోస్ట్ చేశాను.
చూడండి, ఇది అయిపోయింది. దీన్ని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినటమే ఆలస్యం. ఫోర్త్ వెరైటీ వచ్చేసి బటర్ దోశ విత్ కరివేపాకు కారపొడి. దానికోసం నేను 1 గంట దోసపిండి తీసుకొని దానిని ఇలా ప్యాన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెంసేపు వేసి ఉంచటం వల్ల బటర్ అనేది ఆ హై ఫ్లేమ్కి కరుగుతుంది. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కారపొడి తీసుకున్నాను. ఇలా దోశ మొత్తం సరిపడేలాగా ఈవెన్గా స్ప్రింకిల్ చేస్తున్నాను. కారపొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. రెండు నిమిషాల తర్వాత చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఫిఫ్త్ అండ్ లాస్ట్ వెరైటీ వచ్చేసి సిరీస్ కల్గా పుల్గం వారి స్పెషల్ దోశ అండి. అందుకోసం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశపిండి వేసుకొని దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీనట్ చట్నీ, ఇప్పుడు మీరు చూస్తున్నది పీనట్ చట్నీ అండి. ఆ పీనట్ చట్నీని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పీనట్ చట్నీని ఎలా చేయాలి అని ఒక వీడియో తీసానండి. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఒకసారి చూసి పీనట్ చట్నీని కూడా ట్రై చేయండి. ఇలా ఈ పీనట్ చట్నీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ టమాటో సాస్ వేసి దాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ యాడ్ చేయండి. ఇలా వేడికి బటర్ కొంచెం కరిగిన తర్వాత దానిని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా బటర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని
క్యారెట్ ఆనియన్ మిక్చర్ని దోశ మొత్తం సరిపడేలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా క్యారెట్ ఆనియన్ మిక్చర్ని సరిపడా వేసుకున్న తర్వాత 2 పొడులు అంటే ఇడ్లీ పొడి, కరివేపాకు కారపొడి రెండింటిని దోశ మీద అలా స్ప్రింకిల్ చేయండి. ఇక ఫైనల్గా చీజ్ వేసుకొని అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచండి. మన స్పెషల్ దోశ రెడీ అయిపోయిందండి. ఇది ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చూసారుగా అండి, 5 దోశ వెరైటీస్ విత్ 1 దోశ బ్యాటర్. వీటిని నార్మల్గా మామూలుగా అయినా తినచ్చు, లేకపోతే పీనట్ చట్నీ ఆర్ కోకోనట్ చట్నీతో కలిపి తినచ్చు. చూసారుగా ఈ 5 వెరైటీస్. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.